ఇక కళ్ళజోడు అవసరం లేదు. స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్లో ఎలాంటి ఐ సర్జరీకైనా 50% డిస్కౌంట్. ఆగస్టు 11 నుండి 19 వరకు మాత్రమే. నమస్తే. జనరల్గా రాగి జావ తాగడం హెల్త్కు మంచిదంటారు. దీనివల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయని చెప్తారు. మరి దీనివల్ల కూడా హెల్త్ ఇష్యూస్ వస్తాయని మీకు తెలుసా? దీని గురించే ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు లండన్ గ్యాస్ట్రో కేర్ నుంచి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ పులి చంద్రశేఖర్. నమస్తే అండి. నమస్కారం. రాగి జావా చాలా హెల్త్కి మంచిది అంటారు కదా, మంచిదే కదా? తప్పకుండా మంచిదేనండి. సో బట్ కొంతమంది మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. సో రాగి ఈ మధ్యకాలంలో చాలా అందరూ ట్రై చేస్తున్నారు, తప్పులేదు. సో ఒకప్పుడు ఏంటంటే ఈ రాగి సంగటి ఇవన్నీ కొన్ని రాయలసీమ ఏరియాస్కి రెస్ట్రిక్ట్ అయింది. ఎవ్రీబడి ఈజ్ టేకింగ్ ఇన్, అంటే ఇంక్లూడింగ్ మీ. నేను ఫస్ట్ టైము రాగి దోశ కూడా తిన్నాను. సో ఇట్ వాజ్ వెరీ నైస్. నా లైఫ్లో ఫస్ట్ టైము. సో బికాజ్ నాకున్న కల్చరల్ యాక్టివిటీస్ బట్టి నేను అంతా అటు కృష్ణా జిల్లా వైపు ఉన్నాను కాబట్టి, తర్వాత ఐ వెంట్ టు యూకే. ఐ నెవర్ హ్యాడ్ ఆపర్చునిటీ టు ఈట్ దట్. సరే 20 ఏళ్ళ తర్వాత వచ్చినప్పుడు 1 year బ్యాక్ రాయలసీమ రుచుల్లో ఆర్డర్ చేస్తే రాగి సంగటి పంపించారు. చూసిన తర్వాత అంటే ఎప్పటి నుంచి వింటూ ఉంటాను రాగి సంగటి, నాటుకోడి కూర, ఎగ్జాక్ట్లీ. సో అప్పుడు చూశాను, కొద్దిగా ట్రై చేశాను. బట్ అంటే యూ నీడ్ టు హ్యావ్ అ ఫ్లేవర్ ఫర్ ఇట్. ఖచ్చితంగా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయని మన అందరికి తెలుసు. డయాబెటిక్ పేషెంట్స్ అందరూ ఎముకలు దృఢంగా అవుతాయి, చాలా స్ట్రాంగ్ అవుతారు అని నమ్ముతారు. సో దాని యొక్క హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఐఎమ్ ప్రో ఫర్ రాగి సంగటి కానీ రాగి జావ కానీ ఏదైనా సరే. ఎందుకంటే ఇప్పుడు మన డైట్లో ఏంటి, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఫుడ్ తినేటప్పుడు 80% రైస్ పెట్టుకుంటాము, 20% కర్రీ పెట్టుకుంటూ ఉంటాము. సో దీంట్లో ఏమవుతుంది, రైస్ పెట్టుకునే ఆకలి మనకి గ్లైసిమిక్ ఇండెక్స్ అంటా ఉంటాం. మనకి సరిపోయింది, అమ్మయ్య చాలు అన్న ఫీలింగ్ వచ్చే టైప్కి కొన్ని ఫుడ్స్కి ఈజీగా వస్తుంది, కొన్ని ఫుడ్స్కి అంత ఇదిగా రాదు. అలాంటిది రాగి దానికి చాలా తొందరగా వస్తుంది అన్నమాట తినగానే. సో అలాగే ఇంకొకటి ఏంటంటే, పేషెంట్స్ ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న పేషెంట్స్కి రాగి అనేది బాగా ఉపయోగపడుతుంది. అలాగే కొంతమంది ఏం చెప్తాను, కుస్కుస్ అని మన దొడ్డు ఉప్మా లాగా ఉంటుంది కదా, దాంతో చేసుకుంటే కూడా అది కూడా ఏమవుతుందంటే, ఒకసారి మనం తినగానే వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యి, యాసిడ్ అంతా అబ్జర్వ్ అయ్యి ఎక్కువ వస్తుంది అన్నమాట. దాంతో ఏంటంటే ఫుల్ ఫీలింగ్ అమ్మయ్య చాలు, ఇంకా నాకు చాలు అనిపిస్తుంది. అంటే సో వెయిట్ లాస్ అయ్యే పేషెంట్స్కి రాగి జావ కూడా ఉపయోగపడుతుంది అనమాట. సో మార్నింగ్ తీసుకుంటే దాంట్లో కూడా ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ద నార్మల్ ఫుడ్. ఓకే. మూడో పాయింట్ ఏంటంటే, దీంట్లో కాల్షియం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో మీరు అన్నారు కదా, ఎముకలు చాలా దృఢంగా ఉంటాయి అని చెప్పి. సో అలాగా సో దేర్ ఆర్ లాట్ మోర్ హెల్త్ బెనిఫిట్స్. డయాబెటిక్ పేషెంట్స్కి డయాబెటిక్ కంట్రోల్ కూడా చాలా బాగా వస్తుంది ఇది తీసుకోవడం వల్ల, బికాస్ ఆఫ్ ద గ్లైసిమిక్ ఇండెక్స్ అని చెప్పాను కదా మీకు. సో ఇవన్నీ కాకుండా ఒక చిన్న ఎగ్జాంపుల్, చాలా ఎడ్యుకేటెడ్ పేషెంట్. ఆయన ఏంటంటే ఒక బ్రాహ్మిన్. సో ఆయన ఒకసారి ఫర్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ నా దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన బ్లడ్ టెస్ట్ చూస్తుంటే పొటాషియం చాలా ఎక్కువ ఉంది, 6.7 ఉంది. అది ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ప్రాబ్లమే కదా, పొటాషియం ఎక్కువ చాలా. ఎందుకంటే నేను మా క్లోజ్ ఫ్యామిలీ మెంబర్, నేను ఇండియా రావడానికి కారణం కూడా విదేశాలు వదిలేసి అదే కారణం. మా అత్తయ్య గారు, మా వైఫ్ వాళ్ళ మదరు డయాబెటిక్. సో ఆవిడకి గ్యాస్ట్రోఎంటరైటిస్ వచ్చినప్పుడు కోకోనట్ వాటర్ అదొకటే డైజెస్ట్ అవుతుందని అది ఇచ్చారు. పొటాషియం 9కి వెళ్ళిపోవడం వల్ల హార్ట్ రిథమ్ చేంజ్ అయిపోయి, సో అన్ఫార్చునేట్లీ షీ పాస్డ్ అవే. కోకోనట్ వాటర్ వల్ల. అంటే అది కూడా అందరు తీసుకోవడానికి లేదా అండి? అలా అని కాదండి. సో కోకోనట్ అందరు తీసుకోను కాదు, కొంతమందికి కొన్ని కండిషన్స్లో మారుతూ ఉంటుంది. పొటాషియం చాలా కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. నేను ఒక చిన్న వీడియో కూడా చేశాను. పొటాషియం ఎక్కువ ఉన్న వాళ్ళు కోకోనట్ వాటర్ తీసుకోవడం మంచిది కాదు. ఓకే. ఎందుకంటే బనానాస్, అట్టిపళ్ళలోను కోకోనట్ వాటర్లోను పొటాషియం ఎక్కువ ఉంటుంది. నేను ఏం చేశానంటే, జనాలకి రియల్గా ఎవిడెన్స్ చూపించడం కోసం కొబ్బరి నీళ్ళు తీసుకొచ్చి నా ల్యాబ్లో ఆ కోకోనట్ వాటర్ని తీసుకొచ్చి ఎంత షుగర్ ఉంది, ఎంత పొటాషియం ఉంది, ఎంత సాల్ట్ ఉందని చెప్పి రన్ చేశాను. ఒక వీడియో ఉంటుంది నాకు, చూడండి. సో గ్లూకోజ్, షుగరు 4 times ద నార్మల్ లెవెల్స్ ఉంటుంది. 400 ఎంత ఉంది, మన బాడీలో ఉండాల్సిన 100. సో డయాబెటిక్ పేషెంట్స్ కోకోనట్ వాటర్ తీసుకున్నా షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. అలాగే సాల్ట్ తక్కువ ఉంటుంది దాంట్లో, పొటాషియం మాత్రం చాలా 4 times ద నార్మల్ ఉంటుంది. సో ఈవిడ పొటాషియం ఎక్కువ అవడం వల్ల రిథమ్ ఇష్యూస్ వచ్చినాయి. సో అలాగే బనానాస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఈ 2 క్వశ్చన్లు ఆయన అడిగాను, మీరు కోకోనట్ వాటర్ ఎక్కువ తాగుతారా లేకపోతే ఇది అంటే కాదండి అని అన్నారు. సో అట్ ద సేమ్ టైం ఆయన ఏం చేశారంటే,
ఆయన డయాబెటిక్ పేషెంట్. సో ఆయన యూరిన్కి వెళ్తుంటే బుడగలు వస్తున్నాయి ఎక్కువ అని అన్నాడు. బుడగలు వస్తున్నాయి అని అంటే ఇట్స్ ఏ సైన్ ఆఫ్ ప్రోటీన్యూరియా, అంటే ప్రోటీన్ యూరిన్లోంచి ఎక్కువ పోతుంది అనమాట. డయాబెటిక్ పేషెంట్స్లో ఏమవుతుందంటే ఈ ఫిల్టరింగ్ మెకానిజమ్స్ ఉంటాయి కదా, అవి పోయినప్పుడు అది ఫామ్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు ఆయన చెప్పాను, మీరు నెఫ్రాలజిస్ట్ని చూడండి, పొటాషియం కూడా ఎక్కువ ఉంది కాబట్టి మీకు ఎర్లీ స్టేజ్లో డయాబెటిక్ నెఫ్రోపతి అని ఒక కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది, ఇప్పటి నుంచే మానిటర్ చేసుకుంటే సరిపోతుందని చెప్పాను. సరే, ఆయన నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు న్యూట్రిషనిస్ట్ని అడిగితే ఈ రాగి గురించి మాట్లాడారు అనమాట. అప్పుడు ఇమీడియట్గా అది ఆపేశాను. మళ్ళీ ఫాలో అప్ నా దగ్గర 1 వీక్ 2 వీక్స్ తర్వాత వచ్చిన తర్వాత పొటాషియం నార్మల్ లెవెల్స్కి వచ్చింది. దీనికి ఏమైనా మెడిసిన్ ఏమైనా ఇచ్చారా ఏంటి అని అంటే, కాదండి నేను డయాబెటిక్ పేషెంట్ కదా, మొన్నటిదాకా రాగి సంగటి ఇవి తింటున్నాను, సో దాంతో నా పొటాషియం పెరిగిపోయింది, సో ఇప్పుడు అది ఆపేసాను, నార్మల్ అయింది. సో దీని నుంచి తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, అందరికీ అన్నీ ఒకే డైట్స్ సరిపోవు. మనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు రెగ్యులర్గా ఎవరి హెల్త్ ప్రకారం వాళ్ళు తీసుకోవాలి. ఇలాంటి రాగి కానీ కొబ్బరి నీళ్ళు కానీ ఎవరి హెల్త్ ప్రకారం వాళ్ళు తీసుకోవాలి. జనరల్ గా అవి మంచివి. చాలా మంచి పాయింట్ చెప్పారండి. సో నాకు ఒకటే ఏంటంటే, నేను ఇక్కడ చూసిన అక్కడ ఏంటంటే ప్రతి పేషెంట్కి ఒకటే అన్ని సందర్భాల్లో పనిచేయదు. ఇప్పుడు మంచి అనేది అందరికీ మంచి అవ్వచ్చు, కానీ కొన్ని హెల్త్ కండిషన్స్ ఉన్నప్పుడు సైంటిఫిక్గా డాక్టర్ యొక్క అడ్వైస్ ఫాలో అవటం మంచిదని నా ఉద్దేశం. ఎందుకనంటే మీ సిచ్యువేషన్లో కూడా మళ్ళీ మళ్ళీ మారచ్చు. సో అలాగే ఇప్పుడు అందరికీ డయాబెటిక్ పేషెంట్స్ అందరూ రాగి తినాలని లేదు, రాగి ఆపేయాలని కూడా లేదు. మీరు క్లోజ్గా ఫాలో అప్ అయ్యి అబ్జర్వేషన్ ఉంటే మీ హెల్త్ని జాగ్రత్తగా, అందు గురించే విదేశాల్లో ఎప్పుడు ఫాలో అప్స్ చాలా క్లోజ్గా ఉంటాయి అన్నమాట, మానిటరింగ్ అది ఉంటుంది. సో మీ ప్రతి కండిషన్ చాలా డైనమిక్గా మారిపోతూ ఉంటుంది. సరే, అందరికీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తూ ఉంటారు, పొద్దున పూట వామ్ వాటర్ విత్ లెమన్ అండ్ హనీ తీసుకునే మంచిది అంటారు. కొంతమందికి పడకపోవచ్చు, దాంతో ఏమవుతుంది ఎసిడిటీ వచ్చి గ్యాస్ ఎక్కువ అవ్వచ్చు. కొంతమంది జీరా వాటర్ తాగుతూ ఉంటారు పొద్దున పూట, అందరికీ మంచిది అవ్వచ్చు. వేడి నీళ్ళ పసుపు వేసి తాగుతుంటారు. కొంతమందికి అది ఇరిటేషన్ కదా. సో సమ్ పీపుల్ హ్యావ్ మోర్ గ్యాస్ట్రైటిస్. ఆ పేషెంట్స్ హెల్త్ కండిషన్స్ కు తగ్గట్టు వాళ్ళు ఫుడ్ తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సో అది నేను చెప్పాల్సిన పాయింట్. ఏంటంటే నాట్ ఒక వన్ టైప్ ఆఫ్ షర్ట్ డజంట్ ఫిట్ ఎవ్రీబడి, అంతే కదా, ఎవరి సైజుకి తగ్గట్టు వాళ్ళు చూసుకోవాల్సి వస్తుంది. సో అదే నేను చెప్పాల్సిన మెసేజ్. సో హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నా కానీ మీ పర్టికులర్ సిచ్యువేషన్, సో ఆయన డయాబెటిక్ పేషెంట్, ఆయనకి రాగి సంగతి ఇంపార్టెంట్, కానీ ఆయన సిచ్యువేషన్లో ఇది కనుక మానిటర్ చేయకపోయి ఉంటే ప్రమాదం కలిగేది. సో మీకు మానిటరింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రాగి పిండిలో, రాగి జావలో పొటాషియం ఎక్కువ ఉంటుంది కాబట్టి డయాబెటిస్ పేషెంట్స్ తీసుకోవద్దని నేను చెప్పను. సో డాక్టర్స్ తోటి సంప్రదించి, సో వాళ్ళకున్న బ్లడ్ మార్కర్స్ బట్టి వాళ్ళకి దాంట్లో డయాబెటిక్ స్టేజెస్ కూడా డిఫరెంట్ ఉంటాయి. కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ ఉన్నారనుకోండి, రాగి సంగటి తీసుకున్నారనుకోండి, వాళ్ళ పొటాషియం ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది. ఇతనికి ఎర్లీ డయాబెటిక్ నెఫ్రోపతి ఉంది కాబట్టి సరిపోయింది, నా దగ్గరికి లక్కీగా వచ్చాడు, నేను మానిటర్ చేసి చెప్పాల్సిన రైట్ అడ్వైస్ ఇచ్చాను కాబట్టి సరిపోయింది. అదే కొంతమంది ఏంటి, ఇది అందరు బాగుందన్నారు కదా అని చెప్పి కిడ్నీ పేషెంట్స్ తీసుకుంటే ఇంకా ఎక్కువైపోతుంది. సో నేను చెప్పాల్సింది ఏంటంటే, ప్రతి పేషెంట్ డాక్టర్ని సంప్రదించి ఇది రైటా కాదా అని చెప్పి డిసైడ్ అవ్వండి అని నేను చెప్తున్నాను. ఓకే, మిమ్మల్ని అడుగుతున్నాను చంద్రశేఖర్ గారు, అంటే ఎలాంటి వారికి మీరు సజెస్ట్ చేస్తారు, ఎలాంటి వారు తీసుకోవద్దు అసలు? ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నారు అనుకోండి, నేను ఇఫ్ ఐ వాంట్ టు లూజ్ వెయిట్, సో ఐ కుడ్ ట్రై దట్. ఓకే, సో ఒకసారి బ్లడ్ మానిటరింగ్ చేసుకుంటాము, సో బాగానే ఉంది, దెన్ యూ కంటిన్యూ టు డూ దాట్. సో యావరేజ్గా 80 to 90% అందరికీ ఇట్స్ రైట్. డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిది. కొంతమందిలో కాంప్లికేటెడ్గా ఉన్న పేషెంట్స్, కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న పేషెంట్స్, లేకపోతే ఇంకేమైనా మెడిసిన్స్ వాడతారు కొంతమంది. సో ఒక్కసారి డాక్టర్ గారిని సంప్రదించి నేను ఇది తీసుకుంటున్నాను, నా బ్లడ్ టెస్ట్ ఎలా ఉన్నాయి, నేను వాడే ట్యాబ్లెట్స్ ఇవి, నాకున్న మెడికల్ ప్రాబ్లమ్స్ ఇవి, ఈజ్ ఇట్ రైట్ టు డూ ఆర్ నాట్? సో నేను చాలామంది పేషెంట్స్ చెప్తాను, ఏమంటారంటే, మీరు లాస్ట్ 1 వీక్లో ఏం తిన్నారు, మీ ఆహార అలవాట్లు ఏంటి? చాలా మటుకు ప్రాబ్లమ్స్ అక్కడి నుంచే వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మ్యాంగో సీజన్. సో మన చిన్నప్పుడు 2-3 మ్యాంగోస్ ఇచ్చిన రోజుకి తినేస్తాం. ఇప్పుడు ఒక పీస్ తినాలంటేనే మనకు కష్టం అయిపోతుంది. సో దీనివల్ల చాలామందికి గ్యాస్ట్రైటిస్ సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి, అర్థమైందా? సో థింగ్స్ ఆర్ చేంజింగ్, ఇవాల్వింగ్. మనం ఏంటి, మామిడికాయ తిని పరిగెత్తిసేవాళ్ళం, ఇప్పుడు ఏం మామిడికాయ తిని టీవీ ముందు కూర్చుంటున్నాం. సో దానివల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూస్, హై యాసిడ్స్ వస్తున్నాయి. ఇప్పుడు నేను కూడా ఫుల్ మ్యాంగో తినలేను. సో థింగ్స్ ఆర్ చేంజింగ్. సో అలాగే నా దగ్గర చాలామంది ఎసిడిటీ ప్రాబ్లం తోటి ఫేస్ అయ్యాను. అలా అని మ్యాంగో తినొద్దని నేను చెప్పట్లేదు,
అర్థమైందా మీకు పాయింట్? అది సో మీకు మనం ఎంత కష్టపడితే మన శారీరక శ్రమ ఎంత ఉంటే దానికి తగ్గట్టు ఫుడ్ తీసుకోవడం ఫుడ్ బెటర్ అని తీసుకోవడం చెప్తారు, better. అంతేనా? సో అడ్వైస్ తీసుకోండి, అది నేను చెప్పేది ఓకే. point. జనరల్ గా రాగి జావా మంచిది, రాగి పిండితో చేసే వంటకాలు మంచివి, కాకపోతే ఎవరి హెల్త్ కండిషన్ కు తగ్గట్టు వాళ్ళు తీసుకుంటే బెటర్, ఆరోగ్యానికి అది మంచిది అని అది చెప్తున్నారు. మంచిది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.